నాకు తెలిసి లాస్ట్ 6 months బ్యాక్ ఒక తెలుగు సినిమా వచ్చింది. అండ్ అంతకుముందు వేరే లాంగ్వేజ్ తమిళ్ కానీ హిందీ కానీ, అండ్ బిఫోర్ దట్ ఒక హాలీవుడ్ మూవీని చూసాను. అదేంటంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక టీం లాగా ఏర్పడతారు. వీళ్ళు కొంతమందికి ఏమంటారు దాన్ని, మెంబర్షిప్ లాంటిది కానీ లేదన్నప్పుడు ఆ రోజు జాయిన్ అవ్వచ్చు అన్నట్టు. దేనికి? వీళ్ళు డబ్బిచ్చి కొంతమందిని ఎలా వేధిస్తారు అంటే మన ఊహకు కూడా అందదన్నమాట. వీళ్ళల్లో కొంతమంది చంపేవాళ్ళు, ఇంకొంతమంది చనిపోయేవాళ్ళు. ఇది చూడటం కోసం కొంతమంది డబ్బులు కట్టి జాయిన్ అవుతారు. ఎందుకు ఇది అంతా చెప్తున్నాను ఇప్పుడు? ఆ సైకోయిజం ఎలా ఉంటుందంటే వర్ణించలేం. ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు డబ్బు కట్టి, వాడి కాలు తీశారు, చెయ్యి తీశారు, వాడికి కంట్లోకి డ్రిల్ పెట్టి పొడవాలి. సీరియస్లీ నేను జోక్గా చెప్పట్లేదండి. ఇలా కొంతమంది ఉన్నారు. వారికి ఏమాత్రం తక్కువ అయినాడా ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. నిన్న తాడేపల్లిగూడెంకి సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన చెప్పటం కానీ, అండ్ గతంలో జైలు శాఖ డిఐజీ చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా ఆ రోజు జైలు శాఖ డిఐజీ ఉన్నటువంటి రవికిరణ్ రెడ్డి అతను చెప్పింది కానీ రెండు క్రాస్ చెక్ చేస్తే టాలీ అయింది. ఏ రకంగా? చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా ఆయన ప్రతి కదలికనే మానిటర్ చేసేందుకు గాను సీసీటీవీలు పెట్టారు. అరే, ఒక మనిషి జైల్లో ఉన్నాడు, ఆయన రూమ్లో ఉన్నాడు, ఆయన సెల్లులో ఉన్నాడు, అసలు ప్రతి కదలిక మానిటర్ చేయటం అసలు ఆయన బ్యారక్స్ సైడ్ వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టు, ఎవరు వెళ్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారు ఏంటని. ఆయన రూమ్ దగ్గర కూడా అంటే చంద్రబాబు చెప్పింది నిజమే. ఆయన జైల్లో ఉండగా ఆయనకు నరకం చూపెట్టారు, చంపుదామని కూడా ట్రై చేశారు, అందులో నో డౌట్. మానసికంగా మనిషి చనిపోవాలని కూడా ట్రై చేశారు, పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు. కానీ మన అదృష్టం కొద్దీ, ఆయన సంకల్పం కొద్దీ, ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల కొద్దీ చంద్రబాబు ఈరోజు క్షేమంగా ఉన్నారు, సైకలాజికల్గా కూడా. అరే అసలు ఏంటండి అసలు ఇది? ఈరోజు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే చెప్తుందని ప్రకారం ఏంటి తెలుసా? సీసీటీవీలు పెట్టారు, ఓకే, అది జైల్లో ఉన్నటువంటి జైలర్ చూస్తానుకో, ఆ జైలు శాఖ అధికారులు చూస్తానుకో కాదు, దానికి సంబంధించిన పాస్వర్డ్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఇచ్చి చంద్రబాబు నాయుడు తుమ్మినా దగ్గినా, ఆయనకు ఏదైనా పాప ఇబ్బందిగా ఉండి మానసికంగా వేదనకు గురవుతూ ఉన్నా, ఆయన ఎవరు వచ్చి కలిసినా ఇచ్చండి ఎవరితో మొత్తం అతను తెలియాలన్నట్టు. ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టు స్ట్రాటజీకి దీనికి తేడా ఉందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఏంటంటే చేయాల్సింది ఈ సైకో ఆనందం పొందటమా? దీనికోసం ఆయన ముఖ్యమంత్రి అయింది. ఓరే భగవంతుడా, ఇప్పటికీ వాళ్ళ పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు అండ్ ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన వెనక జనాలు రావటం, ఇవన్నీ చూసి నాకు అనిపిస్తుంది ఇంతమంది సైకోలు ఉన్నారు ఏంట్రా బాబు ఆ పార్టీలో అని, లేదంటే ఇంతమంది సైకోలు జగన్ ఫాలో అవుతున్నారు ఏంట్రా బాబు అనిపిస్తుంది. నేను చాలా క్లారిటీగానే ఉన్నానండి. ఒకడు తప్పు చేశాడు అన్నప్పుడు ఆ తప్పు ఏంటో క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు, ఛా ఏంట్రా ఇంత తప్పు చేశాడు అనుకున్నప్పుడు ఇంకా మనిషి దరిదాపులు పోరు. కానీ ఎలాగండి ఈ రకంగా? ఇంకా నిన్న మన అసెంబ్లీలో కూడా చంద్రబాబు గారు చెప్తుంది ఏంటండి, మీరు ఏ పార్టీ వల్లైనా అవ్వచ్చుగాక, అసలు న్యూట్రల్గా ఉండాలని అవ్వచ్చుగాక, తప్పుడు రాతలుగాన పెడితే సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఏకంగా పీడీ యాక్ట్ పెడతామన్నారు. పెడితే ఏకంగా జైలే. అంటే బయటకు వచ్చినప్పుడు మీ ప్రతి కథల మీద పోలీసులకు నిఘా ఉంటుంది. ఏమన్నాడండి ఇక్కడ ఈయన? ఒక ముఖ్యమంత్రిగా ఉండి అందరూ బాగుండాలని కోరుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలనలో బాధితులుగా ఉన్నటువంటి ఎస్సీల మీదే మరలా తిరిగి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి ఉన్నారు. ఏంద్రా అంటే అవతల వచ్చేసి వైసీపీ వాళ్ళు. అమరావతి రైతులు ధర్నాలు చేస్తుంటే, నిరసన చేస్తుంటే ఆ ఆడవాళ్ళని ఎంత దారుణంగా వేధించారు, ఎంత దారుణంగా హింసించారు, వారి మీద ఎంత రోతగా పోస్టులు పెట్టారండి. అరే షర్మిల వచ్చేసి వైఎస్ఆర్కి పుట్టలేదన్నారండి. వెధవ బూతులు వస్తున్నాయండి, అసలు ఆగలేకపోతుంది, అంత కోపం వస్తుంది.
అంటే అక్కడ విజయమ్మని కదా అండి వాళ్ళు ఇది చేసింది అక్కడ ఘోరంగా నీచంగా. మరలా వచ్చి మొన్న నా కొడుకుని రాజకీయంగా ఎదుర్కోండి అని చెప్పేసి పాపం స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు పాపం, లేదా నామినెట్ భయపెట్టారు మరి ఏందో. అదేమంటే నా కొడుకుని నేను సంస్కారవంతంగా పెంచాను అంటుంది. ఏంటండి ఇదే సంస్కారం? వారి పరిపాలనలో ఘోరాతి ఘోరంగా వేధిస్తూ పోస్టులు పెడతారు, హింసిస్తూ వచ్చేసి వీడియోలు చేయడం మార్పింగ్. ఇది తీరా 14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇచ్చిన పెద్ద మనిషి అసలు తప్పు చేశాడంటే సరైన సాక్ష్యాలు లేకుండా ఆ జడ్జిలు కూడా మీరు ఇది జ్యుడిషియల్ రిమాండ్ అనుకోండి, మీరు ఏం తప్పు చేయలేదని చెప్పేసి ఆయన లోపల ఉంచితే ఆయన మానసికంగా నలిగిపోతూ ఉంటే, ఆ వయసులో ఆయన ఇబ్బందులు పడుతూ ఉంటే అవి చూసి ఆనందం పొందడానికి సీసీటీవీలు పాస్వర్డ్ తీసుకొని ఎంజాయ్ చేయటారా? ఇంతగా మించిన ఘోరం ఉండేదో మీరు చెప్పండి. అసలు ఇంతకుముందు వీడియో ఎక్స్టెండ్ చేయట్లేదు, క్లోజ్ చేస్తున్నా. ఇంకా వైసీపీ అంటూ ఇంకా జగన్ రెడ్డి అంటూ 2 ఉన్నారంటే వాళ్ళు సైకిల్ కన్నా దారుణ వాళ్ళు, అటువంటి వాళ్ళతో మీరు జాగ్రత్త దూరం ఉండండి.